నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా రాజవీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు మాజీ మంత్రి వర్యులు డికే అరుణ పాల్గొన్నారు. ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు, పట్టణ ఆర్యవైశ్యులు. ओम तदेव लग्नं सुदिनं तदेव दाराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे देवयुगं वदामि. ओम ध्रुवं देवानां वरुणं ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दयेन्द्रं संधारयतां ध्रुवं विद्यं कामस्वमुदारम् శిశుపాల బంక భక్తులను భూలోకమునకై పశూనాం రూపమన్యస్య మహిషీ శ్రయతాం యశా అయం పురోదానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మాతరం శ్రియం వాసయమే नामदेस्य माधवी नाम यः नाविड गोत्रो वस्य पतिरत्न वस्य मूढे आंजनेयो नामदेस्य लीलावती नाम यः विटकुल गोत्रो वस्य ईपूरी कृष्णाय नाम गोत्रो वस्य श्रीयंकाय श्रीकर नामदेस्य ऐश्वर्या महागौरी प्रसादोस्तु शुभमस्तु.
సమస్యలకు రావాలని మా యొక్క కోరిక. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి, వాసవి మాత ఆశీస్సులు మీపై ఉండాలి. మీరు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గద్వాల నుంచి మీరు పూర్తి చేయాలని మా అక్క కోరిక. థ్యాంక్ యూ అమ్మ. ధన్యవాదాలు. రాబోయే విజయదశమి సందర్భంగా దేవతైనటువంటి దేవి శరణంతో జరుపుకోవడం సందర్భంగా ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మేము చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా నాతో వాళ్ళు చేసినటువంటి నాతోటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మరి కలిసి చేసినటువంటి అక్క చెల్లెళ్లకు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ టైం రాలేకపోయినా అంతకుముందు కూడా రాలేదనుకున్నాను. మహబూబ్నగర్లో అప్పుడు సో మళ్ళీ ఈరోజు మనందరూ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషం. శరణవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మామూలుగా నేను వచ్చి గోపూర్లో ఏదో వేరే రోజు వచ్చి పాల్గొనుకుంటాను. మరి ఈసారి మళ్ళీ పాల్గొనడానికి అవకాశం అంటే నన్ను ఆహ్వానించినటువంటి మరి కమిటీ సభ్యులు రాము గారి వారి కమిటీ సభ్యులందరూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో మనందరినీ కూడా ఆశీర్వదించింది. రాజరాజేశ్వరి అమ్మ అలంకారం బ్రహ్మాండంగా చేసినారు. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం రోజు ఒక్కొక్క అలంకారంతో నన్ను అందరినీ కూడా అమ్మవారు పూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పూజ చేస్తున్నారు. అవి ఈ నవరాత్రులన్నీ కూడా రోజు అమ్మవారిని ప్రార్థించుకుంటాం. విజయదశమి రోజు మనం విజయం కలగాలని కోరుకుంటాం, అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటాం. సో ఆ విధంగా మనందరి యొక్క మనసులో ఉన్నటువంటి మన కోరికలు కానీ మన యొక్క సమస్యలు కానీ కోరికలు తీరాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఏ ఇబ్బందులు లేకుండా అందరి కుటుంబాలు ఆ దేవి సంతోషాన్ని నింపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఈ దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే విజయదశమి శుభాకాంక్షలుగా ముందుగానే మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో ఇటీవల మరణించిన మరియు కోరట్లగూడెం గ్రామంకు చెందిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువక చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించినాయి. అనంతరం కూసుమంచి మండలం గోపాలరావుపేట గ్రామ నివాసి దేశస్థివి మాజీ డైరెక్టర్ ఇండూరి శేఖర్ తల్లి భద్రమ విగ్రహ ఆవిష్కరణ చేసిన మాజీ పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందరెడ్డి తదితరులు. సండే ఒకరు లక్షపడి 20% మిగులుతుందా మరి? ఊళ్ళే నిజంగా పిల్లలు గ్రూప్లలో పెట్టిందమ్మా. మోటార్ సైకిల్ చూడు ఇట్లా జరిగితే ఎంత ఇబ్బంది చెప్పు. చూస్తుంటాం కదా, మేము రోజు చూస్తుంటాం. పిల్లలు అడ్డగోలుగా పోతుంటారు. ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అయితే పర్టికులర్గా లమ్మడోళ్ళ పిల్లలు వర్షం కూడా కూడా చనిపోయింది. ఇట్లా చిన్న పిల్లలు మోటార్ బ్యాగ్. ఈ మధ్య దేనికి దేనికి వెళ్ళు నీకు ఇస్తాను.
హలో హలో 586 కారు దానికి అడ్డంగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. 586 అక్కడికి వెళ్ళు. ఓకే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో గురువారం తెల్లవారుజామున కమ్యూనిటీ కనెక్ట్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసుల తనిఖీలు నిర్వహించి శాంతి భద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 100 మంది పోలీసులతో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు. విలేజ్లో సాధారణంగా ఇప్పుడు పంటలు అవి స్టార్ట్ అయినాయి, దుక్కు దున్నడం అది తర్వాత కొంచెం ఉండదు కాబట్టి కేజీ వీల్స్ ఎక్కువగా తిరుగుతుంటారు రోడ్ల మీద. కేజీ వీల్స్తో తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి రోడ్లన్నీ డ్యామేజ్ అవుతాయి. రోడ్లు డ్యామేజ్ అయ్యి చిన్నగా హోల్స్ పడితే ఆ హోల్స్ నుంచి వాటర్ పోయి రోడ్లు కూడా మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల అందరూ కూడా కేజీ వీల్స్ ఎక్కడ కూడా రోడ్ల మీద తిరగొద్దు. మీకు కేజీ వీల్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలంటే ప్రాపర్గా మీరు వేరే ట్రాలీలు వేసుకుని తీసుకెళ్ళండి. పని అయిపోయిందా మళ్ళీ ట్రాలీలు వేసుకుని ఇంటికి తెచ్చుకోండి. అందువల్ల కేజీఎస్ బాటిలో వాడి మాత్రం రోడ్లు మాత్రం డ్యామేజ్ చేయొద్దు. అది డ్యామేజ్ చేస్తే కనుక కంపల్సరీ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని ప్రకారం వాళ్ళ మీద కేసెస్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఈ రోడ్లు అంటే ఎవరి పబ్లిక్ ప్రాపర్టీ, అందువల్ల ఇవి డ్యామేజ్ చేయొద్దు, అవి లేకుండా చేయాలని ప్రతి ఒక్కసారి అందరికీ విలేజర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మోసపోరు. ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ఆల్రెడీ ప్రతి ఫోన్కి కనెక్ట్ ఉంటుంది. ఫోన్పే అని, గూగుల్ పే అని ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక సైబర్ క్రైమ్ వాటిలో మనం అంత జాగ్రత్తగా ఉంటాం. ఎవరికి ఓటీపీలు చెప్పడం కానీ ఏదైనా మనం ఆశపడితే మనం మోసపోయినట్టే. అందువల్ల అందరూ కూడా చాలా ప్రికాషన్స్తో తీసుకుని జాగ్రత్తగా ఉండాలని మీ అందరికి చెప్తున్నాం. ఈ సైబర్ అవేర్నెస్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు మీ పిల్లలకు చెప్పాలి, అన్ని విధాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటే మనకు మనం మోసపోయే అవకాశం లేదు. సాధారణంగా ఈ సైబర్ అఫెన్సెస్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే దాని జోలికి పోరు, లింక్లు ఎవరు ఓపెన్ చేయరు. అదొకటి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ మన సిఏ గారు కూడా చెప్పడం జరిగింది, పోక్సో యాక్ట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లల మీద చైల్డ్ అబ్యూస్, చైల్డ్ అంటేనే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఆడపిల్లల మీద ఏదైనా చేస్తే కనుక ఆడపిల్లలు ఆ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న కోర్టు ఎవిడెన్స్ రాకుండా పోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ అబ్బాయి మీద కంపల్సరీ కేసు ఏంటంటే బెయిల్ తీసుకురావాలంటే 1,50,000 పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది ఒక అడ్వకేట్ పెట్టుకుని. అటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇల్లున్న అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ అబ్బాయిల తల్లిదండ్రులు చేస్తున్నారు. అందుకే పోక్సో యాక్ట్ల విషయంలో జాగ్రత్తగా లవ్ అఫైర్లు అని చెప్పేసి పిల్లలు పోతే కన్నా చాలా ఇబ్బందులు పాలవుతారు. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించి విలేజ్లో యూత్ ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఫస్ట్ నెమ్మదిగా సిగరెట్లకు అలవాటు. పాచన పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదామని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి పోచన్న 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాచన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ పాచన్న కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత చదువులను మధ్యలో వదిలి కార్మికోద్యమానికి అంకితమై జీవితాంతం నిస్వార్థంగా కార్మికుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడిని కొనియాడారు. స్టార్ట్. ఏమైనా కామ్రేడ్స్, ఇవాళ అమరుడు ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి, మన గోదావరి ముఖ్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, అనేక కార్మిక సంఘాల నాయకులు, పీడిత ప్రజల నేస్తం,
కామ్రేడ్ ముక్తార్ పాషన్న కరోనా సమయంలో కరోనా వ్యాధితోటి ఆ తర్వాత గుండె సంబంధమైనటువంటి వ్యాధులతో మరణించడం జరిగింది. దాని ముక్తార్ పాషన్న అనేక ఉద్యమాల్లో, ముఖ్యంగా కార్మిక వర్గ ఉద్యమాలలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి అనేక కార్మిక సంఘాన్ని ఆర్గనైజ్ చేసి రాష్ట్రంలో ఐఎఫ్టీకు ఒక బలమైనటువంటి గుర్తింపు తెచ్చిన నాయకులలో ముక్తార్ పాషన్న ఒకరు. ఆయన లేకపోవడం ఇలా ఐఎఫ్టీ లాంటి మన సంస్థలకు చాలా తీవ్రమైనటువంటి లోటు. ఆనాడు కరోనా కాలంలో మన దేశంలో, ప్రపంచంలో ఆనాడు వ్యాపించినటువంటి మహమ్మారి వ్యాధి వల్ల అనేక మంది ప్రజలు చనిపోయినట్టుగానే కామ్రేడ్ ముక్తార్ పాషన్న కూడా ఆ వ్యాధి బారిన పడి కోలుకోకుండా తుది శ్వాస విడవడం జరిగింది. కామ్రేడ్ పాషన్న వదిలిపెట్టినటువంటి రాజకీయాలు, ఆయన నడిపినటువంటి కార్మిక సంఘాలు నేటికి ఉన్నాయి. ఏదైతే ముక్తార్ పాషన్న ఈ వ్యవస్థలో కార్మిక వర్గ భక్తులు మారాలని చెప్పి, బడా పెట్టుబడిదారుల యొక్క రాజ్యం పోవాలని చెప్పి, భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదని చెప్పి, ఒక ధరలు లేని, నిరుద్యోగం లేని కార్మిక వర్గం ఒక ఆనందమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్నాడు. ఆ సమసమాజం అత్యంత వరకు కూడా ముక్తార్ పాషన్న ఉంటాడు. అందుకని మనం అందరం కూడా ముక్తార్ పాషన్న ఏదైతే బాటలు వేసిందో ఆయన మనం మార్గదర్శిగా మనం ఉంచుకుంటూనే కామ్రేడ్ ముక్తార్ పాషన్నను స్మరించుకుంటూ ఆయన బాటలో పయనిద్దామని ఐఎఫ్టీగా మనమందరం కూడా శపథం చేద్దాం. ఈ సందర్భంగా మన ఐఎఫ్టీ శ్రేణులందరం కూడా ఘనంగా ఇవ్వాలి. జోహార్ పాషన్నకు, జోహార్ జోహార్, జోహార్ పాషన్నకు, జోహార్ జోహార్, జోహార్ ముక్తార్ పాషకు, జోహార్ జోహార్. अमर है पाषाणा, अमर है, अमर है, अमर है पाषाणा, अमर है, अमर है. हमारे जीव लाखे साधिदाम साधिदाम. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణిలో జరుగుతున్న స్వతంత్రోత్సవంలో భాగంగా గురువారం ఆర్జీవన్ ఏరియాలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని పవర్ హౌస్ కాలనీ వద్ద ఉన్న లైబ్రరీ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో దేశమంతా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యాలయాల్లో, పని స్థలాల్లో స్వచ్ఛతను పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు వేణు, వరప్రసాద్, భీమా, వీరారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, శ్రావణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిటీలో సార్ వస్తాడా? ఓకే అటు పోయి చిన్న అటు పోయి ఇటు ఇటు మూత పెట్టుకోరు. ఆఫీస్ పోవాలని మీరు లేట్ అవుతుంది, ఇంట్లో వెయిట్ చేస్తాను. ఒక్క కిందికేళ్ళ కొట్టాను మంచిగా. మంచి కొట్టాలి, మొత్తం కొట్టాలి. అంతే అలవాటు.
వాళ్ళకి అది ఉమ్మని మళ్ళీ మీరు గొడవ కొట్టుకోవచ్చు. సినిమా చూస్తారు చూస్తారా మరి నీ పనులు చూస్తారు కంప్యూటర్ ఆన్ చేసినాక సినిమా చూపిస్తారు నిమిషాలు అలా చూపెడతారా చాలా వచ్చింది అయిపోయింది మినిస్టర్ ఆఫ్ కోల్ ఆదేశానుసారంగా కార్పొరేటు సర్క్యులర్ ఆదేశం ప్రకారం ఈరోజు రామగుండం 1 ఏరియా పరిధిలో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా దేశమంతటా ఉదయం 8 నుంచి 9 లోపల ఒకేసారి ఒకే గంటలో ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే నినాదం ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో అందరూ కూడా సింగరేణులందరూ భాగస్వాములైనాం. దీనిలో ఈ క్లీన్నెస్ పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు శ్రమదానం చేసి ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అందరూ కూడా గ్రహించి గనులలో వారి వారి డిపార్ట్మెంట్లలో వారి కార్యాలయాల్లో వారి యొక్క వార్డుల్లో అందరూ పబ్లిక్ మరి యూనియన్ మరి అధికారులు ఉద్యోగులందరూ కూడా ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా మన పరిసరాలన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మన ప్రభుత్వ ఆదేశం. ఇది కోల్ మినిస్ట్రీ వారి నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా మన ఆర్జవన్ ఏరియా యాజమాన్యం తరఫున అందరిని కోరుతున్నాను. జై సింగరేణి. జై సింగరేణి. అందరికీ వచ్చింది ఇప్పుడు మల్లికార్జున బిస్కెట్ ప్యాకెట్ మందామని మాట్లాడాలి. చాలా వస్తే నార్మల్ ఉంది. ఈసారి దసరా ఉత్సవాలు లేనట్లయినా భారీ వర్షాల నేపథ్యంలో దసరా ఉత్సవాలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో దసరా ఉత్సవాలు నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారం ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి సింగరేణి యాజమాన్య సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయలతో దసరా ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కంసి రాష్ట్రకు నిర్ణయించారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.